హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ బర్మింగ్హామ్లో జరుగుతుంది. దాని ఒక ప్రీవ్యూ వీడియో మనం చేయబోతున్నాం. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ నన్ను సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయాలి, నన్ను సబ్స్క్రైబ్ చేయాలి నా ఛానల్ని. ఇంకా మీకు ఇంకెన్నో వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది, అందరికీ తెలిసిందే. ఇప్పుడు వచ్చి సెకండ్ టెస్ట్ బర్మింగ్హామ్లో జరుగుతుంది. ఇది వచ్చి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. లాస్ట్ 4 times ఇక్కడ చేజింగ్ చేసిన టీమే గెలిచింది. ఫస్ట్కి వచ్చేసి ఇంగ్లాండ్ టీం నుంచి చూస్తుంటే సేమ్ టీంతోనే వెళ్ళబోతున్నారు. మరి ఇండియా టీంని మ్యాచెస్ చేంజెస్ చేయబోతున్నారు. బుమ్రాని నెక్స్ట్ ఇచ్చి హర్షదీప్ని తీసుకుంటారని, ఇంకా సర్దుల్ తగుల్ ప్లేస్లో నితీష్ రెడ్డి అయినా వాషింగ్టన్ సుందర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బ్యాటింగ్ వచ్చేసి సేమేని, ఎవరిని మార్చడానికి ఛాన్స్ లేవు. బౌలింగ్లో మాత్రం సర్దుల్ తాబర్ని తీసేసి వాషింగ్టన్ సుందర్ అయినా నితీష్ రెడ్డి లేకపోతే సేమ్ బౌలింగ్ లైనప్తో వెళ్ళవచ్చు, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మెయిన్లీ ఇండియా ఫస్ట్ టెస్ట్ ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే ఫీల్డింగ్ బాగోలేదు, బౌలింగ్ పెర్ఫార్మెన్స్ బాగోలేదు. బుమ్రా తప్ప మిగతా ఎవరు సరిగ్గా బౌలింగ్ చేయలేదు. ఈసారి మాత్రం బుమ్రా ఉండదు కాబట్టి ఎలాగవుతుందో చూద్దాం. మెయిన్గా క్యాచ్లు అనేది జైస్వాల్ వదిలేశాడు. ఈసారి చూద్దాం, క్యాచ్లు అనేవి పడడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఇంగ్లాండ్ బౌలింగ్ వచ్చి మామూలుగా ఉంది, ఇండియా బౌలింగ్ అంతా వీకే కానీ మన వాళ్ళు యూటిలైజ్ చేయలేకపోతున్నారు ఈ కండిషన్స్లో. ఇది వచ్చి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. మరి వెయిట్ చేసి చూద్దాం సెకండ్ టెస్ట్ అవుతుందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.